జీవన్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఉద్యమంలో ఉండి ఎర్రజొన్న బంద్ చేయాలి వాళ్ళు నాగబట్టరు జర ఇక్కడ నేను మాట్లాడితే అక్కడ మీరు అరిస్తే ఏది అర్థం కాదు కదా లాస్ట్లో మాట్లాడదాం లాస్ట్లో చెప్దాం స్లోగన్ మధ్యలో డిస్టర్బ్ చేయదు జీవన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే లేకముందు తెలంగాణ ఉద్యమంలో ఉంటూ ఇక్కడ ఎర్రజొన్న రైతుల కోసం ఆవరణ దీక్ష పట్టినాడు ఆ రోజు ఫైరింగ్లు కూడా చేసినారు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పోలీస్ కాల్పులు జరిగినాయి నేను ఎక్కడనో కరీంనగర్ జిల్లాలో ఉన్న పర్యటనలు ఆర్మూరులో కాల్పులు జరిగినాయని తెలిస్తే ఉటావుటిన అక్కడ పర్యటన రద్దు చేసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ తదనంతరం అతను నాకు చాలా సన్నిహితుడైపోయి నా కుటుంబంలో ఒక సభ్యునిలాగా వండుకుంటూ ఓ పార్టీకి చాలా బలంగా ముందుకు తీసుకుపోయే నాయకుడు జీవన్ రెడ్డిది కావాలని కోరితే ఇక ఇరువడు పొద్దున బబ్బుల రాత్రి ఎప్పుడు ఉన్నాయంబడి ఇంట్లోనే నాతోనే ఎక్కువ ఉంటాడు కాబట్టి అలిగో గులుగో మొత్తానికి పని సాధిస్తాడు మండలాలు కావాలి నాకు ఆలూరు మండలం కావాలి డొంకేశ్వర్ మండలం కావాలంటే అవసరమా జీవన్ అంటే 3 రోజులు అలిగి కూర్చున్నాడు నా మీద దేవుడానికి కూడా చేయవలసి వచ్చింది అట్లా పట్టుదలతోని పంతంతోని తనను నమ్ముకున్న ప్రజల కోసం తప్పకుండా నిష్కర్షగా మాట్లాడి పనులు చేయిస్తాడు కాబట్టే మీ అభిమానం ఇంత పెద్దగా ఈరోజు కళ్ళారా నాకు కనబడతా ఉంది మీ అందరిని నేను కోరేది ఒకటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి ఎవరో ఒకరు గెలుస్తారు పార్టీ అన్న తర్వాత ఎవరినో ఒకరు నిలబడతారు ఇవాళ కూడా పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది ఇంకెవడన్నా ఉంటే ఇండిపెండెంట్ కూడా ఉంటాడు మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ఇక్కడ రైతాంగం ఉంటుంది ఎక్కువ శాతం రైతాంగమే ఉంటుంది మీరు పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం ఎన్నోసార్లు నేను బహుశా అంకాపూర్ను నేను ప్రచారం చేసినంత ఈ ప్రపంచంలో ఎవడు ప్రచారం చేయలే అంత మంచి అభ్యుదయమైన రైతులు ఆ అంకాపూర్ చైతన్యంతో వందలాది గ్రామాలు ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ బాగా పేరుకు వచ్చినాయి ప్రతిష్టకు వచ్చినాయి ఆర్థికంగా కూడా ఎదుగుతూ ఉన్నాయి మిమ్మల్ని అందరినీ కోరేది నేను ఏంటంటే ఒకటే మాట భారతదేశంలో ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినటువంటి మెచ్యూరిటీ ఇంకా రాలే ఆ పరిణతి పెరుగుతలేదు ఎలక్షన్లు వస్తే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం బదనాములు పెట్టడం రకరకాల దుష్ప్రచారాలు చేయడం అనేది ఇంకా కూడా మన భారతదేశంలో కొనసాగుతూ ఉంది మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే ప్రజల చేతిలో ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి ఎవరో చెప్పినని ఓటు ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొని పోవద్దు చాలా జాగ్రత్త ఎందుకంటే ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది వచ్చే 5 ఏళ్ళ మన భవిష్యత్తుకు అది దారేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ జీవన్ రెడ్డి నిల్చున్నాడు కాంగ్రెస్కి ఒక ఆయన బీజేపీకి ఒక ఆయన నిల్చున్నారు 30 తారీఖు నాడు ఓట్లు అవుతాయి 3 తారీఖు నాడు లెక్క అవుతుంది ఎవరో ఒకరు గెలుస్తారు అభ్యర్థి మంచి చెడ్డ ఎట్లన్నా చూడాలి అభ్యర్థి ఎటువంటి వాడు ఏం సంగతి చూడాలి రెండవది ఏంది ఈ అభ్యర్థుల వెనుక పార్టీలు ఉన్నాయి మీరు ఇక్కడ గెలిపించే ఎమ్మెల్యే ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ పార్టీ చరిత్ర ఏంది పార్టీ యొక్క నడవడిక ఏంది పార్టీ ఇంతకుముందు వాళ్ళ పద్ధతి ఏమున్నది ఎవరు రాజ్యం చేసినప్పుడు ఏం నడకలు నడిచినారు అనేది మీరు బాగా ఆలోచన చేయాలి ఏ పార్టీ వైఖరి ప్రభుత్వం గురించి ఏమున్నది ప్రజల గురించి రాష్ట్రం గురించి వాళ్ళ ఆలోచన సరళి ఎట్లా ఉన్నది వాళ్ళ దృక్పథం ఎట్లా ఉన్నది అనేది ఆలోచించి మీరు ఓటేస్తే తప్పకుండా చాలా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వచ్చేవరకు ఇల్లుగాలిపోయిందని ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆగమాగమయ్యే పరిస్థితి ఉంటుంది అట్లా కాకూడదు ప్రజాస్వామ్యంలో మన దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మన చేతిలో ఉన్నటువంటి ఓటును సరి అయిన పద్ధతిలో వినియోగిస్తే సరి అయినటువంటి ప్రపంచం జరుగుతుంది సరైనటువంటి లాభం జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా 50 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది